హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన జస్ట్ 10th క్లాస్ పాస్ తోటి అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి, అంటే క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి అలాగే క్యాంటీన్ క్లర్క్కి సంబంధించి మనకు అయితే పోస్టులు అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఇంకా శాలరీ కూడా పర్ మంత్కి వచ్చేసరికి 18,000 అంటే దగ్గర దగ్గర 20,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇది క్యాంటీన్ క్లర్క్కి సంబంధించి 19,000 నుంచి 63,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాంటీన్ ఆఫ్ సిఈఏ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్ రాజ్నగర్ సమాచార్. అంటే రాజ్నగర్ సమాచార్ నుంచి మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు శాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. అంతేకాకుండా పోస్టులు కూడా ఏది అటెండెంట్ క్లర్క్ అలాగే మనకు క్యాంటీన్ అటెండెంట్ అలాగే క్యాంటీన్ క్లర్క్కు సంబంధించిన పోస్టులు అనమాట. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంటీన్ అటెండెంట్ అండ్ క్యాంటీన్ క్లర్క్కు సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్, ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే ఏదైనా 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు. ఇంకా కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేసరికి యూఆర్ అంటే జనరల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిప్లొమా హోల్డర్ ఇన్ క్యాటరింగ్, అంటే ఏదైనా క్యాటరింగ్కి సంబంధించి ఇదైతే మ్యాండేటరీ కాదు, జస్ట్ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి బిట్వీన్ 18 to 25 ఇయర్స్, అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకో 40 సంవత్సరాల లోపు వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు క్యాంటీన్ క్లర్క్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ పాస్ ఇన్ కామర్స్ స్ట్రీమ్, అంటే ఏదైనా కామర్స్ స్ట్రీమ్కి సంబంధించి 12th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుందన్నమాట, మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. టైపింగ్ స్పీడ్ కూడా 35 words per minute, అంటే ఒక నిమిషానికి మీరు ఇంగ్లీష్ పదాలు 35 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ కామర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా పోస్ట్కి సంబంధించి జనరల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏది క్యాంటీన్ క్లర్క్కి సంబంధించి సేమ్, క్యాంటీన్ అటెండర్కి సంబంధించి కూడా సేమ్ అనమాట. కాకపోతే దానికి 10th క్లాసు, దీనికి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకపోతే మనకు లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అటాచ్డ్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. మీకు వచ్చేసరికి మీకు మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా ఇవి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ ఇలాంటివన్నీ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఏమేమి పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్ క్లర్క్కి సంబంధించింది అనుకో, టు మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ సేల్స్, అంటే ఏమేమి సేల్స్ చేసిండ్రో దానికి సంబంధించి రికార్డ్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇష్యూ కూపన్స్, ఏమైనా కూపన్స్ ఇచ్చే దానికి సంబంధించి కూడా, మేనేజింగ్ ఇన్వెంటరీకి సంబంధించి, అలాగే ఇన్సూరింగ్ యాక్యురేట్ అకౌంటింగ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ అయితే మీరైతే బుక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, అంటే రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా అవే అనమాట డ్యూటీస్ వచ్చేసరికి. ఇంకపోతే పోస్ట్ మెన్షన్డ్ అబో అండ్ ఆర్ అబ్జెక్ట్ టు ఆల్ ఇండియన్ ట్రాన్స్ఫర్ లిబరేటరీ సబార్డినేట్ ఆఫీసర్స్ ఆఫ్ సిఈఏ, అంటే ఆ పోస్టులకు సంబంధించి సబార్డినేట్లు అందరూ అయితే ఉంటారనమాట. ఇంకా ఎలా అప్లై చేయాలంటే క్యాంటీన్ షుడ్ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్, క్యాంటీన్ క్లర్క్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోట్ రెస్పెక్టివ్లీ అలాంగ్ విత్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మే బీ ఫార్వర్డెడ్ టు, అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ యొక్క
పోస్టల్ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, రూమ్ నెంబర్ 516.5th ఫ్లోర్, సేవా భవన్, ఆర్కేపురం, న్యూఢిల్లీ 110066. ఈ అడ్రస్కి అయితే పోస్టల్ ద్వారా అయితే మీరు ఒరిజినరీ పోస్ట్స్ బై హ్యాండ్ పోస్టల్ ద్వారా కానీ లేదా బై హ్యాండ్ కానీ లేదా స్పీడ్ పోస్టు అప్లికేషన్ సెండ్ బి రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ఈమెయిల్ ఐడి విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే మీరు బై హ్యాండ్ ద్వారానే ఇవ్వాలన్నమాట. ఆర్డినరీ పోస్టు లేదా బై హ్యాండ్ ఈ రెండిట్లలోనైతే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా సేమ్ అనమాట క్యాంటీన్ క్లర్క్కి సంబంధించి కూడా సేమ్ అనమాట. దీనికి సంబంధించి ఫామ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరైతే బై హ్యాండ్ కానీ లేదా ఆర్డినరీ పోస్ట్కి సంబంధించి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికల్లా మీరు పంపించవచ్చు అంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 30 days వరకు అయితే టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమేమి డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుందంటే క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించిన వాళ్ళైతే మెట్రికులేషన్ ఆఫ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే 10th క్లాసు మార్క్ షీట్, అలాగే డిప్లొమా ఉంటే డిప్లొమాకు సంబంధించి, అలాగే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎంప్లాయ్ అనుకో ఆ ఎంప్లాయ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇలాంటివన్నీ అనమాట. సేమ్ క్యాంటీన్ క్లర్క్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, అలాగే దానికి సంబంధించి మార్క్ లిస్టు, కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలన్నారు కదా అందుకని టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేటు అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. ఇంకా ఎన్ఓసి, ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఇలాంటివన్నీ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా అప్లై చేసే ఫామ్ కూడా మనకు ఈ నోటిఫికేషన్ కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు కాబట్టి వాళ్ళకైతే సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.